वजीर बल्दी नज़्म नक्श व शहरी तरक्की KTR ने पीर के रोज 4 लिंक रोड्स का इफ्तिताह अंजाम दिया, जो IT कॉरिडोर और अतराफ के अहम सड़कों से जुड़ती है। मुसाफिरीन के लिए जो लिंक रोड्स खोली गई हैं, इनमें निजाम पेट चौराहा, हाईटेक सिटी जंक्शन, मियापुर मेट्रो डिपोता, कोंडापुर मस्जिद जंक्शन लिंक और नूडल होटल रोड, RTA ऑफिस और JV हिल्स पार्क ता मस्जिद बंदा रोड शामिल हैं। तकरीब से खिताब करते वजीर बल्दी नज़्म नक्श KTR ने कहा कि ताहाल 16 लिंक रोड्स की तैयारी हो चुकी है, जबकि मजीद 6 लिंक रोड्स का काम बाकी है, जो जल्द मुकम्मल किया जाएगा। उन्होंने इस मौके पर इजहार किया कि लिंक रोड्स न सिर्फ अहम शाहराहों को जुड़ने में अहम किरदार अदा करेगी, बल्कि अवाम के बेहंगम ट्रैफिक से भी निजात दिलाएगी। इनके साथ शहर की तरक्की में भी नुमाया किरदार अदा करेगी। KTR ने कहा कि मरहलेवार 133 लिंक सड़कें तैयार की जा रही हैं। स्ट्रेटेजिक रोड डेवलपमेंट प्लान SRDP के तहत 6000 करोड़ रुपए की लागत से इंफ्रास्ट्रक्चर के कामों का एक सिलसिला शुरू किया गया है और हैदराबाद रोड डेवलपमेंट कॉरपोरेशन लिमिटेड HRDCL भी 313.65 करोड़ रुपए की लागत से 722 लिंक सड़कें तैयार कर रहे हैं। राष्ट्र విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, శాసనసభలో ప్రభుత్వ విప్ గౌరవ స్థానిక ఎమ్మెల్యే హారికపూడి గాంధీ గారు, శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మా GHMC కమిషనర్ గారు లోకేష్ గారు, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ CEO మన చీఫ్ ఇంజనీర్ సియావుద్దీన్ గారు, గౌరవ స్థానిక కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు, ఇంకా శేర్లింగపల్లిలోని వివిధ డివిజన్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ కార్పొరేటర్ మిత్రులందరికీ, స్థానిక ప్రముఖులందరికీ, పేరు పేరున పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. హైదరాబాద్ నగరం దినదిన ప్రవర్ధమానం అవుతూ అన్ని వైపులా విస్తరిస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరం ఈరోజు అన్ని రంగాల్లో కూడా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ మౌలిక వసతుల విస్తరణ విషయంలో కూడా దూసుకుపోతున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. అందులో ప్రధానమైనది ఏ నగరానికైనా ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి సూచికలుగా నిలిచేది ఆయా నగరంలోని రహదారులు. హైదరాబాద్లో మరి పెరుగుతున్న జనాభా, జన సాంద్రత వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా రకాల కార్యక్రమాలు ఈ రహదారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విషయం మీకు తెలిసిందే. అందులో ముఖ్యంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం పేరిట, SRDP అనే పేరిట ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, బ్రిడ్జిలు ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తున్నాం. మీకు అది కూడా తెలిసిందే. దాదాపు 6000 కోట్ల రూపాయలతో SRDP కార్యక్రమం ఒకవైపు నడుస్తూ ఉంది. మరొక వైపు ఉన్న రోడ్లు బాగుండాలి, ఉన్న రోడ్లను బాగా మెయింటైన్ చేయాలి, పకడ్బందీగా నిర్వహించాలి అనే ఉద్దేశంతో మరొక కొత్త ప్రోగ్రాం కూడా తీసుకున్నాం. దాని పేరు CRMP, కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. దాన్ని కూడా దాదాపు 1800 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. SRDPలో 6000 కోట్ల పైచిలుకు, CRMPలో 1800 కోట్ల పైచిలుకు. వీటన్నింటికీ అదనంగా ఈరోజు మేము ప్రారంభోత్సవం చేసిన ఈ రోడ్ ఏదైతే ఉందో వీటిని ఇంకో కొత్త కార్యక్రమం కింద వీటిని కూడా తీసుకున్నాం. హైదరాబాద్ మహానగరంలో చాలా మంది మీరు గమనించి ఉంటారు మిత్రులు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోయేటప్పుడు మనం బండి నడుపుకుంటూ పోతుంటే రోడ్ ఒక దగ్గర దాకా పోతుంది, సడన్ గా అక్కడికి వచ్చేసరికి ఆగిపోతుంది. మళ్ళీ చూస్తే అక్కడ ఏదో కోర్టు చిక్కో, లేకపోతే అక్కడి నుంచి ఇంకో దిక్కు మూల అవతల వైపు కలపకపోవడం, రైల్వే లైన్ ఉండడం, లేదంటే ఇంకోటి ఏదో చిన్న చిన్న చిక్కులు ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో ఉంటాయి. కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి ఈ మిస్సింగ్ లింక్ రోడ్స్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా HRDCL కింద, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద మేము GHMC తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మొదటి దశలో ఒక 313 కోట్ల 65 లక్షల రూపాయలతో 22 ఇట్లాంటి రోడ్లు తీసుకోవడం జరిగింది. దానివల్ల హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు ఒక శేర్లింగంపల్లి నియోజకవర్గంలో తీసుకుంటే ఇక్కడ చాలా రోడ్లు ఇప్పటికే నిర్మాణం జరిగినాయి, ఇంకా కూడా చాలా రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ మొదటి దశలో 313 కోట్ల రూపాయల 65 లక్షల రూపాయలతో 24.3 కిలోమీటర్ల రోడ్లు తీసుకోవడం జరిగింది.